కరస్పాండెంట్, నాతోటి ఉపాధ్యాయ బృందం, మరి మమ్మల్ని ఈ విధంగా కలిపినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు చూపినటువంటి ఆదరణ, అభిమానం చాలా అనంతమైనటువంటి. ఈ విధంగా ఉపాధ్యాయులను గుర్తుంచుకోవడం మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ నేను కొంతమందికి 7th వరకే హిందీ చెప్పినాను. మీకు అప్పుడు రామచంద్రజీ సారు 8th, 9th, 10th చెప్పాను. నేను కూడా 1988 నుండి ఇప్పటి వరకు కూడా స్కూల్లోనే పనిచేస్తున్నాను. మరి 34-36 సంవత్సరాలు అయింది నేను టీచర్ పోస్ట్కి వచ్చి. స్కూల్ నుండి మా పిల్లలు మంచిగా చదువుకున్నారు, మేము కూడా మంచిగా బాగుపడ్డాం. ఎందుకంటే స్కూల్లో చదివిన విద్యార్థులు కానీ, ఇక్కడ పనిచేసిపోయినటువంటి ఉపాధ్యాయులు కానీ అందరూ చాలా మంచిగా సెటిల్ అయ్యారు. మీరు కూడా చాలా మంచిగా ఎదిగినందుకు మేము ఎంతో అభినందిస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే గురువులను, తల్లిదండ్రులను ఆదరిస్తారో వాళ్ళకి అన్ని విజయాలే ఉంటాయి. తల్లిదండ్రులను, గురువులను ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో వాళ్ళకి ప్రతి విషయంలో కూడా మీకు అంత మంచిగా జరుగుతుంది. ఇంకా మీరు మంచి స్థాయిలో ఎదగాలని, మంచిగా ఉండాలని. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన చదువుకు అప్పుడు కొట్టినం, తిట్టినం, అన్నిటికీ మీరు ఓడ్చుకున్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు, కొట్టేది లేదు, తిట్టేది లేదు, అని లేదు. ఎందుకంటే ఈ సెల్ ఫోన్లు వచ్చినాక వాళ్ళకు తెలివి ఎక్కువైంది. ఏం తెలివి? అతి తెలివి. చదవాలి, మనకు జీవితానికి సంబంధించిన మంచి మంచి పుస్తకాలు చదవాలి. కానీ ఇప్పుడు అందరూ ఒకటే బుక్ చదువుతున్నారు. ఏం బుక్ అది? ఫేస్బుక్. మరి జీవితానికి సంబంధించినటువంటి పుస్తకాలను చదవాలి, మంచి మంచి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. లైఫ్లో కూడా ఏ పని చేయడానికి మనం టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడకుండా, భయపడకుండా మనం ధైర్యంతో ఏదొచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. అటువంటి పరిస్థితుల్లో మనకు అన్ని మంచిగా జరుగుతాయని నేను భావిస్తున్నాను. మరి నిజంగా ప్రేమ్ కుమార్ సార్ చెప్పినట్టు మన స్కూల్ పిల్లలు చూపినటువంటి ఆదరణ, అభిమానం ఈ నాగరికర్ణ టౌన్లో ఏ స్కూల్లో కూడా చూపడం లేదు. అందరూ మీ స్కూల్లో ఈ విధంగా వేస్తున్నారు అని. నెక్స్ట్ ఇంకోరు కూడా క్యూ లైన్లో ఉన్నారు, 2nd బ్యాచ్. మా 3 రోజులు ఫోన్ చేస్తున్నారు. 15వ తారీఖు సార్ పెళ్లిళ్ళు ఉన్నాయి, ఆ రోజు పెళ్లిళ్ళు ఉన్నాయి, ఎక్కడ పోవాలి నాయన మీరు అన్ని ఓడి నుంచి ఓడి ఎట్లా పెడుతున్నారు, మాకు ఎక్కడ పోకుండా అని చెప్తాను. లేదు సార్ కంపల్సరీ ఉండాలి అని ఒకరికొకరు. అంటే మీరు చూపినటువంటి ఆదరణ, ప్రేమ చూస్తే మాకు చాలా ఆనందం కలుగుతుంది. మా పిల్లలు ఇంత చూపినటువంటి ఆదరణ ఇది, విధానం మాకు ఎంతో ఆనందం. ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ, రాని వాళ్ళు ఎంతో ఆనందాన్ని కోల్పోతారు. అందుకొరకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం, అప్పుడప్పుడు మీరు కూడా కలుసుకుంటారు ఫ్రెండ్స్. మేము కూడా ఉపాధ్యాయులకు ఈ విధంగా కలుసుకోవడం వల్ల, మమ్మల్ని ఈ విధంగా కలపడం వల్ల మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మీ పిల్లలకు కూడా మంచి క్రమశిక్షణ నేర్పండి. ఎందుకంటే సెల్ ఫోన్ వస్తే ఏదైనా వస్తువులు కొనియకుంటే వాడు అలుగుతాడు. కానీ మీరు మంచి సంస్కారం నేర్పకుంటే మీ పిల్లలు మిమ్మల్ని జీవితాంతం తిట్టుకుంటారు. పిల్లలకి మంచి క్రమశిక్షణ పెట్టి మీరు ఏ విధంగా ఎదుగుతుందో మీ పిల్లల్ని కూడా అదే విధంగా మంచి స్థాయికి తీసుకుపోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ చదువులు అయినాయి, తెలుగు కూడా ఇంపార్టెంట్. తెలుగు, హిందీ అన్ని బాగా నేర్పించాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కానీ పిల్లలు తెలుగులో, హిందీలో ఫెయిల్ అవుతున్నారు. చూడనికనే ఇంగ్లీష్ మీడియం గొప్ప కాదు. మమ్మీ డాడీ అనే వరకు ఇలా సంకర కొడతారు కానీ ఆయనకు వచ్చేది ఏముండదు. అసలు మనం ఏదైతే మాతృభాష బాగా నేర్చుకుంటామో మనకు అన్ని వస్తాయి. మా పిల్లలు కూడా, ఇక్కడ ఉన్న సార్వల పిల్లలు కూడా శ్రీవాణి చదివారు. మా పిల్లలు మంచి సాఫ్ట్వేర్లు అయ్యారు, మంచి మంచి హోదాలో ఉన్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే మేము పరిచయం అవుతాం. అరే మా పిల్లలు మా శ్రీవాణి స్కూల్లో చదివి కూడా ఇంత మంచిగా అయింది కానీ ఇంగ్లీష్ మీడియం అసలు చదువుకున్నానికి, గట్టిగా చదువుకున్నానికి ఏ మీడియం అయినా ఒకటే. నువ్వు చదువురాను తీసుకుపోయి ఇంగ్లీష్ మీడియం వస్తానికి అది రాదు, ఇది రాదు. అందుకొరకు మంచిగా మీరు మీ యొక్క పిల్లల్ని బాగా అభివృద్ధి చేసుకొని మీరు ఇంకా బాగా ఎదగాలని, మా పిల్లల ఆకాశం అంతా ఎత్తుకు ఎదగాలని మాకు ఉంటుంది. ఆ విధంగా మీరు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అలంకరించిన నాతోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం. అదేవిధంగా విద్యార్థులకు శుభాశీస్సులు.
ఓకే, యాక్చువల్గా మీ బ్యాచ్ నాకు సెకండ్ బ్యాచ్. స్కూల్ లైఫ్లో నేను 2001 బ్యాచ్కి నా టీచింగ్ ఫీల్డ్ అనేది స్టార్ట్ అయింది స్కూల్ లైఫ్లో. అంతకుముందు ట్యూషన్స్ అనేవి చెప్పాను. ఓకే, 2001 బ్యాచ్కి నేను ఫస్ట్ బ్యాచ్ స్కూల్ బ్యాచ్ నా స్టార్ట్ అయిన లైఫ్లో. యాక్చువల్గా శ్రీవారి స్కూల్తో ఉన్న అనుబంధం చాలా గొప్పది నాకు. అక్కడనే నా టీచింగ్ ఫీల్డ్ అనేది స్టార్ట్ అయ్యి తర్వాత గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి కూడా చాలా సహకరించింది. ఎందుకంటే నేను మీకు చెప్పింది ఇంగ్లీష్, బట్ గవర్నమెంట్ జాబ్ నాది వచ్చేసి ఫిజికల్ సైన్స్. గొప్ప విషయం ఏంటంటే నేను డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడే ఇంగ్లీష్ ఎంటర్ చేసి మీకు చెప్పిన ఇంగ్లీష్ నాకు అక్కడ బాగా కోఆపరేట్ చేశారు. మీ అందరికీ చెప్పినటువంటి ఆ ఇంగ్లీష్ వొకాబులరీ, గ్రామర్ అవన్నీ కూడా నాకు బాగా సహకరించి నాకు జాబ్ చేయడానికి చాలా తోడ్పడింది. ఇక మీరు సెకండ్ బ్యాచ్ దాదాపుగా ఇందులో ఇంతకుముందు 2-3 బ్యాచ్లో కూడా వచ్చినా కానీ ఇంతమందిని గుర్తుపట్టి ఆ బ్యాచ్ ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్ గానే స్కూల్లో నేను యాక్చువల్గా ఇప్పుడు 10th ఇంగ్లీష్ మీడియంకు క్లాస్ టీచర్ను. అందులో 69 మెంబర్స్ ఉంటారు. అయితే ఒక రోజు వాళ్ళకి లీజర్ ఇంగ్లీష్ మీడియం రాకపోతే ఆ క్లాస్కి వెళ్ళాను. ఏదో జనరల్గా లీజర్ మనం వెళ్ళాం కాబట్టి జనరల్గా మాట్లాడుకుంటా ఎందుకో శైలజ గురించి మాట్లాడడం, ఆ రోజు మీ బ్యాచ్ అందరి గురించి చెప్పడం. అదే రోజు సాయంత్రం నాకు ఫోన్ రావడం, మాది ఇట్లా గెట్ టుగెదర్ ఉందని చెప్పేసి ఇవన్నీ కోయిన్సైడ్గా జరిగిపోయినాయి అట్లా ఒక రోజు. సో మొత్తానికి చాలా సంతోషం. మీరంతా మంచి స్థాయిలో ఉన్నారు. మీ పిల్లలు కూడా ఇట్లే ఇంతకుముందు యాదగిరి సార్ చెప్పినట్టు, ప్రేమ్ కుమార్ సార్ చెప్పినట్టు మీ పిల్లలందరినీ కూడా సంస్కారవంతంగా పెంచి మంచి విద్యార్థులుగా, మంచి ఉత్తమ పౌరులుగా తయారు చేయండి. ఇంకెవరైనా పెళ్లి కానీ ప్రసాదం ఉంటే తొందరగా పెళ్లి చేసుకొని మనం ఇవ్వాలా? ఓకే, మాకు గాలి అంటేనే పరిచయం. దిగువ చక్రవర్తి అంటే కొంచెం టైం పడుతుంది గుర్తుపట్టి. కొంతమందికి అక్కడక్కడ నిక్ నేమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే గుర్తు వచ్చేసి రాగానే ఫస్ట్ రాధిక కనిపించింది, అమ్మ రాధిక చెప్పేసి వెంటనే గుర్తు వచ్చేది. అక్కడ కృష్ణుడు మంచిగా చాలా మంది ఉన్నారు మొత్తానికి. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల మనందరి లైఫ్ ఒక్కసారి మళ్ళా ఒక 5 to 10 years బ్యాక్ వెళ్ళిపోతుంది. మంచి రీఛార్జ్ అయినాం అంటే లైఫ్ లో మన ఏజ్ ప్రకారంగా మనం 22 years తర్వాత కలుసుకున్నాం ఓకే, బట్ ఏజ్ ప్రకారంగా ఇటువంటి అన్ని మనం నెమరేసుకోవడం వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మైండ్ చాలా రిలీఫ్ అయ్యి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. అంతే ఇంకా 5-10 ఏళ్ళు ఎక్కువ బతకొచ్చు మనం. నేను రాగట్టు కుదరదు చేసుకుంటాడు. ఓకే, చాలా సంతోషం. మీరు ఇటువంటివి అన్ని ఇంకా మళ్ళీ చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామకృష్ణ సార్ ఉపాధ్యాయ అందరికీ బ్యాచ్కి అయితే ఏం చెప్పలేదు. రీసెంట్గానే మ్యారేజ్ నేను చెప్పలేదు. మీ బ్యాచ్కు నేను టీచింగ్ ఏం చేయలేదు కాబట్టి మీరు చెప్పింది ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైతులు మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా. ఇందాక మరి అందరూ బాగా అలర్ట్ చేస్తూ ఉంటే ఒక్కసారి వెళ్ళిపోయినట్టు అనిపించింది కదా. మరి మనకు స్టేజ్ మీద ఉన్నటువంటి సహోపాధ్యాయులందరికీ కూడా ఇక్కడ నేను సాధ్యమైనంత వరకు ఇన్ని సంవత్సరాలు పనిచేసిన అంటే ఎప్పుడు కూడా సార్ అనుకున్నటువంటి లేదు. మా మామ, అన్న, బాబాయ్ ఇలాంటి వర్షాలతో ఒక కుటుంబం లాగానే ఉన్నాము. ఇక కళావతి టీచర్ అయితే నేను వచ్చినా అంటే ఫస్ట్ నమస్తే అక్క అన్న తర్వాతనే ప్రారంభం అవుతుండే. అంత మంచి అవినాభావ సంబంధం ఉన్నటువంటిది. ఇక స్టూడెంట్స్ కూడా అందరూ మరి కొంతమంది ఇంకా చాలామంది ఆబ్సెంట్ అయినట్టున్నారు. వాళ్ళకు కూడా ఇది చూస్తే వాళ్ళు కూడా అనుకుంటారు మేము సార్ వాళ్ళని. మరి ఇందాక సార్ చెప్పినట్టు గతంలో ఒక 3 క్లాసులు గెట్ టుగెదర్ పెట్టారు. నేను ఎప్పుడు కూడా ఎక్కడ అటెండ్ కాలేదు, ఇదే ఫస్ట్ టైం అటెండ్ కావడం. చాలాసార్లు నాకు ఈ మధ్యకాలంలో అయితే బరువు ఒక 10 సార్లు చెప్పింటాడు మిస్ కావచ్చు సార్, మీరు పోయినసారి కూడా రాలేదంట, మొన్న కూడా ఆ బ్యాచ్ వాళ్ళు చెప్పారు రవి సార్ రాలేదని. బరువు, దిలీప్, ఇంకా
చిరంజీవి కాల్ చేసిండు. ఇంకా ఇందాక మొన్న కాల్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయగానే వెంబడే గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ శైలజ, ఐఎమ్ ఫ్రమ్ అనే వరకు నేను ఏదో కాల్ సెంటర్ అనుకున్నాను. ఈ మధ్యకాలంలో అలాంటివి వస్తున్నాయి. నిజానికి అయితే అట్లే అనుకున్నాను, కాల్ సెంటర్ నుంచి ఫోన్ వచ్చిందేమో. ఇందాక సార్ ఇంగ్లీష్ మీడియం అన్నాను. ఇప్పుడు అంటే ప్రజెంట్గా అందరు ఇంగ్లీష్ మీడియమే, తెలుగు మీడియం. కాకపోతే ఇంగ్లీష్ మీడియం తెలుసుకోవాల్సిందే. మా పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. కాకపోతే ఒకటి అంటే ఇళ్లలో మాత్రం మీ పిల్లలకైనా అమ్మ నాన్న అనేది నేర్పించండి, మమ్మీ డాడీ కాకుండా. అమ్మ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పదాలు. మనం ఎప్పుడు తినకపోయినా ఆ పదాలు వింటే కడుపు నిండిపోతుంది, అంత చక్కగా ఉంటుంది. అవి నేర్పండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా ఎన్నెన్నో చెప్పాలని కానీ అన్నీ మర్చిపోయాను. ఎందుకంటే అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు. మరి జీవితంలో చాలా చక్కగా స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందాక ఇప్పుడు శివ టీమ్ మేనేజర్గా చేస్తున్నాడు, జనరల్ మేనేజర్గా. ఆ అమ్మాయి మరి బ్యాంకు మేనేజర్ గాను, తర్వాత టీచర్లు, రకరకాల ఉద్యోగాల్లో ఎవరెవరి స్థాయికి తగినట్టు వారు చాలా చక్కగా అందరూ కూడా, కొంతమంది సాఫ్ట్వేర్లో కానీ, కొంతమంది హార్డ్వేర్లో కానీ, అందరిలోకి వెళ్ళి ఒక అబ్బాయి వ్యవసాయం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా స్థిరపడి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మీ ఉద్యోగాలకు సరైన న్యాయం చేయండి. 100% అనాలి, కానీ వీలైనంత వరకు 99% అయిన నీతితో ఉండే ప్రయత్నం చేస్తే రేపటి సమాజం చాలా చక్కగా ఉంటుందని నాకు. మనం మంచి ఉద్యోగాల్లో ఉన్నాం, మంచి సంపాదనలో ఉన్నాం, మనకు సరిపోయేటువంటి సంపాదన ఉంది. ఆ విషయం మనందరికీ తెలిసినట్టు కాబట్టి అందరూ కూడా కాస్త మామూలుగా చెప్పినా కూడా వినపడుతుంది. ఇప్పటిదాకా అనుకున్నారు కదా, అలాగే మరి సార్ కూడా క్లాస్ చెప్పక 22 ఏళ్ళు అయింది అంటున్నారంటే దాదాపు మీ వయసు కూడా 38 సంవత్సరాలు. కొంతమంది లేవలేకపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన శ్యాము, యశ్వంత్ వీళ్ళతో పోల్చుకుంటే నేనే మేలు అనిపిస్తుంది. మీకంటే పెద్దవాళ్ళైనా నేనే చాలా మేలు అనిపిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఉన్న ఫుడ్, మీ వయస్సు అనేటువంటిది కాదు, ఫుడ్ కూడా అలా ఉంది. కాబట్టి మరి అందరూ ఇంత చక్కగా ఇక్కడ కలుసుకున్నందుకు, మీరు గెట్ టుగెదర్ అన్నప్పుడు సరే వీలు చేసుకుందాం, ఎలాగైనా పోదాం అనే ఆలోచన వచ్చింది. కానీ నాకు ఉదయం చంద్రశేఖర్ సార్ ఫోన్ చేసినప్పుడు నా మనసులో వచ్చినటువంటి థాట్, ఇది మీ గెట్ టుగెదర్ కాదు, మాది గెట్ టుగెదర్ అని అనుకున్నాను. నేను రవిశంకర్ సార్ని కానీ, చంద్రశేఖర్ సార్ని కానీ, తర్వాత నరేంద్ర రెడ్డి సార్ కానీ, లింగం సార్ని కానీ, రామకృష్ణ సార్, వీళ్ళందరినీ కలవక నేను కూడా చాలా సంవత్సరాలు అయింది. మామూలుగా రాఘవేంద్ర సారు, సత్యం సారు వీళ్ళు కలుస్తుంటారు నాకు బాగానే, బాబు సార్ కానీ వీళ్ళందరూ కలుస్తుంటారు. కానీ నాకు చంద్రశేఖర్ సార్ని కలవక నేను చూడక దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఒక మంచి అవకాశం, మా ఫ్రెండ్స్ కూడా మాకు కలిపారేమో అన్నంత ఆనందంగా ఉంది. ఇక మీరందరూ కూడా మేము ఉద్యోగాలకు న్యాయం చేస్తూ, కొంతమంది ఏం చేస్తున్నాం అమ్మ అంటే నాకు హౌస్ వైఫ్ నేను చాలా డల్గా చెప్పారు. హౌస్ వైఫ్ అనేది పెద్ద ఉద్యోగం అమ్మ, చాలా డల్గా చెప్పారు. హౌస్ వైఫ్ అనేది ఫస్ట్ జాబ్. ఉద్యోగం చేసేటువంటి స్త్రీ పురుషులు వాళ్ళ పిల్లల్ని సరిగా తీర్చిదిద్దగలుగుతారో లేదో నాకు తెలియదు. కానీ హౌస్ వైఫ్కి ఎక్కువ అవకాశం ఉంటుంది పిల్లల్ని చూసుకోవడానికి, వాళ్ళకు సరైన రీతిలో చెప్పడానికి. ఇక నా విషయానికి వస్తే, మరి నాకు 2 పాపలు, పెద్ద అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, చిన్న పాప 8th క్లాసు. ఇక నేను ఊర్లోనే ఉన్నాను. చాలా మటుకు అందరూ సార్ వాళ్ళు మాకు అక్కడ ఉద్యోగం వచ్చింది, ఇక్కడ ఉద్యోగం, నాకు ఏ ఉద్యోగం రాలేదు. మామూలుగా ఇంటి దగ్గర స్థిరపడి మామూలుగా చిన్న వ్యాపారం పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అయినా ఏ నెగిటివ్ ఫీల్ లేదు, టోటల్ పాజిటివే. నెగిటివ్ ఫీల్ లేదు, టోటల్ పాజిటివ్నే. సేమ్ అందరూ కూడా అలాగే పాజిటివ్, ప్రతిదీ పాజిటివ్ ఉండాలి. ఒక రోజులో ఒక అరగంట, మనకు ఈ మధ్యకాలంలో సినిమాలో వచ్చిన డైలాగ్ ఇది, నేను చెప్తున్నదేం కాదు, మనకు నచ్చినట్టు లేకపోతే ఇదంతా తప్పు అనుకోవద్దు. అలాగే జీవితం కూడా, నాకు ఉద్యోగం రాలేదని బాధపడే వాళ్ళు ఉన్నారు, నేను అనుకున్న స్థాయిలో లేను అని బాధపడే వాళ్ళు ఉన్నారు, పక్కన ఎవరో కోటీశ్వరులు చూసి బాధపడే వాళ్ళు ఉన్నారు. అవన్నీ అవసరం లేదు. మనం ఉన్నంతలో మనకి మనం సంతోషంగా ఉన్నామా లేదా? నేనైతే అలాగే ఉన్నాను. సరే, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒక మిత్రుడు చెప్పినటువంటి చిన్న సామెత ఏంటంటే,
పైసలను ఉండాలి, పలుకోవడానికి ఉండాలి సమాజంలో బ్రతకడానికి అన్నాడు. అది కూడా రాంగే. వాళ్ళ అవసరానికి వెళ్ళినప్పుడు డబ్బులు లేవని అవతల వ్యక్తి పలకరించకపోవచ్చు, లేదా ఉద్యోగం లేదనో లేకపోతే ఏదో రకంగా పలకరించకపోవచ్చు. అంతేగాని ఇప్పుడు మనకు ఏదైనా పని ఉంది, ఒకవేళ కాదంటే మన కోర్టు పని ఉంది, మరొక కాదంటాడా? మనం అయితే అన్యాయం చేయలేదు, చంపిపోయి పనులు నాకు విడుదల చేయాలని అడగదు కదా. ఏదైనా ఎవరైనా కాదంటారు మన మిత్రులు ఎవరైనా ఉన్నంతలో. అట్లా అని చెప్పి అందరి మిత్రులను వాడుకుందామని మీరు ఇదే పనిగా గ్రూప్ పెట్టిరని చెప్పి అందరు తగ్గలేదు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు మంచిగా ఉంటారు. సరే, ఇప్పటికే బాగా ఆకలి అవుతుంది, చాలా చెప్పాలని ఉంది, చాలా పంచుకోవాలని కానీ పంచలేకపోతున్నా. ఇది కూడా మాదే కొంచెం పొరపాటు. మీరు 9కి అన్నారు, మేమే 10:30, 11 అయింది రావడానికి. మాదే లేటు. మరి మా లేటును మేమే పూడ్చుకుంటాం కాబట్టి తదుపరి సార్ వాళ్ళు ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కూడా మీరు 10th క్లాస్ చదివేటప్పుడు ఏమని అంటే సార్ వాళ్ళు పెద్దవాళ్ళు ఆకలి అవుతుంది, ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పుడు మేము ఆ మాట అంటలేము. మీలో చాలా మందికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నామో ఏం చేస్తామో ఎందుకంటే ఎర్లీ పార్టీ కదా. అవునా? ఎవరు ఫీల్ అవుతారా? ఓకే. ఎందుకంటే ఇందాకనే శివ ఏమంటున్నాడు అంటే ఇందాకనే రాగంగా సార్ 10 ఏళ్ళ ఎదిగి తోలిపోతే పార్టీ అని సార్ ఏం లేదు కదా, అందరు గట్టిగా ఉన్నారు కదా. ఇంకా గంట సేపు అయినా కూడా వినగలుగుతారు. పాలకు గట్టిగా ఉంటాడు. ఎందుకంటే ఇందాకనే ఏదంటే చాలా చెప్పాలని చెప్తున్నాను కదా. స్టేజ్ మీద చాలాసేపు మాట్లాడాలి. ఒక్కొక్కరు మరి బ్యాంకు ఉద్యోగాల్లోనూ సాఫ్ట్వేర్లోను, అలాగే మీ మిత్రులు మరి వాళ్ళు యుఎస్ నుంచి కూడా చూస్తున్నాం అనడం. అలాగే ఇందాక అమ్మాయి నేను ఆస్ట్రేలియాలో ఉంటాను సార్, ఆస్ట్రేలియా నుంచి దేశ విదేశాల్లో మీకు గుర్తుందో లేదో కానీ ఇందాక మనం గ్రూప్ ఫోటో దిగేటప్పుడు పాట పెడదాం సార్ అని చెప్పేసి ఒక పాట పెట్టాడు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగానేటువంటి పాట పెట్టాడు. మీ బ్యాచ్కో నెక్స్ట్ బ్యాచ్కో వినాయక చవితికి ఈ పాట ప్రోగ్రామ్ చేయించాం. లింగం సార్ గుర్తుందా? మనము దగ్గర ఉండే అక్కడ శ్రీపురం చౌరస్తాలో ఈ పాట చేయించినాం. ఇదే పాటకు చేయిస్తే ఆ రోజు మరి మనకు అందరు కూడా నాగల్ పట్టణంలో చాలా గొప్పగా అమ్మాయిలను అబ్బాయిలతో కోలాటాలు వేయించడం. ఎందుకంటే మేము దగ్గర నుంచి చేయించడానికి మా క్లాస్లో పుస్తకం గుర్తున్నాయి. ఎవరో పేర్లు చెప్తుంటే ఒక్కొక్క అమ్మాయిలు చెప్తున్నారు, అబ్బాయిలు వీళ్ళు కూడా మరి ఎవరు మన యశ్వంత్ ఇంకా గుర్తుపెట్టుకున్నారా సార్ నా పేరు అంటే చెప్పినాము. బాగానే కష్టపడినాము మా వంతుగా. అందరి సాధ్యమైనంత వరకు 90% ఒకరిద్దరు ఎవరైనా పోల్చుకోలేక ధర్మాబాయి కండక్టర్ అనుకునే. మరి నీవు కూడా ఇంకా మీ పిల్లలకు కూడా మంచి చదువులు అంటే నీవని కాదు, స్పెసిఫిక్గా నీవని అంటట్లేదు. ఎందుకంటే నీకు ధైర్యం డాష్ ఉంటుంది. ఇప్పుడు అవునా? 1 ఇయర్ నుంచి కండక్టర్ అంటే ఒక సైనికుడు లాగానే. ఎందుకంటే కండక్టర్ పోయే సందు లేకుండా ఆడవాళ్ళు చూస్తున్నారు అంటున్నారు కదా. కానీ మహాలక్ష్ములు అదే నేనేమంటున్నా, నేను చెప్పాను కదా, నిన్నాకనే చెప్పాను కదా, నాకు 2 మహాలక్ష్ములు ఉన్నారు, వజ్రాల లాంటి 2 పిల్లలు ఉన్నారు. చాలా అంత సంతోషం, ఇంత హాయిగా ఉన్నామని. ఎందుకంటే అమ్మాయి అంటేనే మహాలక్ష్మి కాబట్టి మహాలక్ష్ములకే పథకాలు ఉంటాయి. ఆ పథకాలను కూడా మీకు 10th, 9th కూడా చెప్పాను. రిజర్వేషన్లతో పాటు అమ్మాయిలకు 33% స్పెషల్గా ఉంటుంది, వినియోగించుకోవాలి ఖచ్చితంగా. రేపు మీ తర్వాతి వాళ్ళకు కూడా మంచిగా ఉంచండి. సరిగా మన సత్యం సార్ పీజీ సార్ అంటారు. పీజీ సార్ అసలు పేరు తెలుసు కదా మీకు? సత్యం సార్, పీజీ సార్ పేరు తెలుసా అందరికి? మన అందరు పీజీ సార్ అంటే ఎప్పుడు కూడా సత్యం సార్. మరి సత్యాన్ని కూడా తన అమూల్యమైన సందేశాన్ని చెప్పాలని. ఓకే, మరి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు, ఇంకా కృతజ్ఞతలు, ఇంకా ఏవేవి ఉంటాయి అవన్నీ వాటితో పాటు ఆశీస్సులు. మీరు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు, ఇంకా ఆశీస్సులు అంటే ఇంకా కూడా ఉంటాయి ఆశీస్సులు ఉంటాయి. కానీ ఇంకా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలి. ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితం మీద విరక్తి చెందకండి, అంటే బాధపడకండి, ఒకళ్ళని చూసి పోల్చుకోకండి. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ మధ్యకాలంలో నేను 2-3 సంఘటనలు చూశాను కాబట్టి వాటి కోసం చెప్తున్నాను మీకు. చాలా కాలం తర్వాత అందరు కలిశారు. పక్క వాళ్ళు ఇలాంటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఒక 30 years బ్యాక్ జరిగిన ఒకటి అని
ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారు మా దగ్గర మా జూనియర్స్. మమ్మల్ని కూడా అందరం కలిసి చేద్దాం ఒక 4-5 సంవత్సరాలు అని చెప్పి పిలిచి పలికినప్పుడు అందులో ఒక్కొక్కరు వారి వారి స్థానాలను నేను ఏం చేస్తున్నాను అంటే ఒక అతను మా క్లాస్మేట్, ఒక అతను మా కంటే జూనియర్, ఒక అతను స్టేజ్ ఎక్కడానికి సిగ్గుపడిండు. నేనేం చేయట్లేదు, నేను ఊర్లోనే ఉన్నా కదా వ్యవసాయం చేస్తున్నా అని చెప్పి కాస్త సిగ్గుపడిండు. వాళ్ళని చూసిన తర్వాత నేను మాత్రం ఏం చేస్తున్నా, నేను ఎక్కిన కదా స్టేజ్ మీద, నేనేం చేస్తున్నా, నాకు కూడా ఉద్యోగం రాలేదు, నేను చదువుకున్నా కష్టపడాను కానీ రాలేదు కదా, అది కూడా అందరికీ ఉండదు కదా. అట్లా అని చెప్పేసి బాధపడకుండా మంచిగా ఈ యొక్క స్నేహతత్వాన్ని, స్నేహబంధాలని ఇలాగే కొనసాగించుకుంటూ వీటితో పాటు మన అనే వాళ్ళను, మన ఇంట్లో ఉండే వాళ్ళను, ఆ బంధాలను కూడా కొనసాగించుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు టీవీలు సార్ చెప్పాడు ఇందాక, టీవీలు ఫోన్లు అని చెప్పేసి పిల్లలకు వీలైనంత వేరే ఫోన్లను దూరం పెడుతూ ఎప్పుడో ఒకసారి పూర్తిగా అని పనిచేసి వాళ్ళను భయపెట్టకుండా మీ పిల్లలకి ఆదివారం రోజు ఎప్పుడో ఫోన్ ఇస్తానని చెప్పి ఫోన్లో కాస్త దూరం పెడుతూ విలువల్ని నేర్పుతూ మన అనే సాంప్రదాయాలు నేర్పుతూ అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న, నాన్నమ్మ లాంటివి కూడా కాస్త నేర్పే ప్రయత్నం మరి ఎప్పుడో మీకు చెప్పాం. నేటి పిల్లలే రేపటి పౌరులు అని, రేపటి పౌరులు అయింది మీరు కాబట్టి మీరు కూడా సేమ్ అదే డైలాగులు నెక్స్ట్ తరానికి చెప్పకుండా మేడం శైలజ ఎంతోమంది విద్యార్థులకు తన విద్యను అందిస్తుంది. అలాగే రాధిక టీచర్లుగా ఉన్నారు కాబట్టి మీకు ఒక అవకాశం ఉంటుంది. పిల్లల దగ్గర కాస్త వీలైనంత మేర మంచి నేర్పే ప్రయత్నం చేయండి. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాం చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు కూడా చాలా ఆనందకరమైన రోజు జీవితంలో, ప్రత్యేకించి ఒక టీచర్గా సన్మానం పొందిన మొదటి వేదిక ఇది. సో చాలా మెమొరబుల్ డే, 1 డిసెంబర్ 2024. శైలజ ఫోన్ చేసినప్పుడు ఆ రోజే చాలా ఎక్సైట్ అయ్యాను. యాక్చువల్గా అమ్మాయిని ఫోన్లో గుర్తుపట్టలేదు కానీ ఇలా ఇన్వైట్ చేసినప్పుడు ఖచ్చితంగా వస్తామా అని చెప్పాను. నేను మాట నిలబెట్టుకున్నాను. ఎందుకంటే చాలా స్మృతులు ఉన్నాయి మీ బ్యాచ్తో, ప్రత్యేకించి నాకు. ఎందుకంటే శ్రీవాణి స్కూలే నా జీవితంలో టీచర్గా మొదటి అడుగు. ఆ రోజుల్లో బాబు సార్ వాళ్ళ ఫాదర్ అనుకుంటా డెమోకి నాకు అవకాశం ఇచ్చారు. మొదటి టీచర్గా మీ స్కూల్లోనే నేను కాలు పెట్టాను. ఎప్పుడు నా ఏజ్ ఎంత తెలుసు, అప్పుడు కేవలం 19 సంవత్సరాలు. సో ఎన్నో ఆర్థిక పరిస్థితుల రీత్యా జాబ్ చాలా నెసెసరీ నాకు అప్పట్లో. సో ఒక రకంగా జాబ్ ఇచ్చి నాకు చాలా మేలు చేసినటువంటి ఆ టైంలో రూపాయి విలువ నాకు బాగా తెలుసు. సో అట్లా మ్యాథ్స్ కూడా కొద్దిగా పర్ఫెక్ట్ అయ్యానేమో. సో రూపాయి గురించి తెలుసు కాబట్టి రూపాయి పెట్టే బాధ గురించి కూడా నాకు తెలుసు. ఆ రూపాయి నా జీవితంలో నా ఎంబడి పడి నన్ను దొబ్బి ఎక్కడికో తీసుకెళ్ళింది. సో రూపాయి గురించి తెలుసు కాబట్టి ఆ రూపాయి నన్ను ఏమంటారు కష్టపడేలా చేసినటువంటి, సంపాదించుకునేలా చేసినటువంటి శ్రీవాణి యాజమాన్యానికి నా ప్రథమ ధన్యవాదాలు. అన్నపెట్టిన మర్చిపోదంటారు కదా, ఆ రకంగా మొదటిసారిగా నాకు నా జీవితానికి ఒక దారి చూపినటువంటి బ్యాచ్ కూడా మీదే. నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఎందుకో ఏం మాట రావట్లేదు అనుకుంటున్నాను. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, నాకు నచ్చినటువంటి వృత్తి ఏదైనా ఉందంటే భారతదేశం మొత్తంలో కేవలం ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అని చెప్పారు. అటువంటి మహానుభావునికి నచ్చినటువంటి వృత్తిలో నేనున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఇప్పటికీ. ఆ రోజు నాకు మనసులో నేను 97 ఐ థింక్ ఫస్ట్ శ్రీవాణికి వచ్చింది. అప్పట్లో నేను మీ బ్యాచ్ చెప్తుంటే నేను మనసులో అనుకున్నాను, చిన్న పిల్లలు కదా, సంతోషి, బంగారం, అందరూ, సరిత, అలా ఉండడం. ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత మమ్మల్ని పిలిచి ఇలా ఒక గెట్ టుగెదర్ పెట్టి పిలిచి బాగుందని చిన్న వరకు అప్పుడే మొదలైంది. నాకు మీకు చెప్పాను లేదా నాకు తెలియదు కానీ అప్పుడే అనుకున్నాను పిలిచితే బాగుండే, అందరూ ఒక సెటిల్ అయిపోయి సార్ నేను కలెక్టర్ని సంథింగ్ టీచర్ని, లేకపోతే ఒక కండక్టర్ని, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా ప్రశాంత్ చూస్తున్నాడు బహుశా. ప్రశాంత్ ప్లేస్ నాకు బాగా ఐడియా ఉంది ఇప్పటికి కూడా. కన్నడాలు కొనుక్కొని ప్రశాంత్ ఉన్నావా సైంటిస్ట్గా సార్ లైన్లో ఉన్నాడు కదా క్యూట్గా వాడు. వన్ ఫేస్ ఇప్పటికి నాకు బాగా జ్ఞాపకం ఉంది. గ్రూప్లో నన్ను కలపండి దయచేసి. అడ్మిన్ గారికి ఒక విన్నపం నాకు, మీ ఓల్డ్ ఫోటోస్ మళ్ళీ ఒకసారి చూడాలి నాకు కోరుకుంది. ఒక పాత ఫోటో ఒకసారి గ్రూప్ ఫోటోకి పెట్టండి. మీ గ్రూప్లో మమ్మల్ని యాడ్ చేయండి దయచేసి.
ఓకే ఓకే, ఎందుకంటే నేను నా చిన్నప్పటి స్కూల్ సార్ వాళ్ళ బ్యాచ్లో నేను ఉన్నా ఇప్పటికీ. నేను బీచ్పల్లి, మా ఫ్రెండ్ బీచ్పల్లి శ్రీకాంత్, అలాగే డిగ్రీ క్లాస్మేట్స్ ఉన్నారు వాడి, తర్వాత రామకృష్ణ నా డిగ్రీ క్లాస్మేట్. మేమందరం ఫ్రెండ్స్ టీచర్స్గా అయ్యాము. చూడండి ఎట్లా ఉంది కదా. మళ్ళీ ఇన్ని సంవత్సరం మా రవి చాలా నాకు ఇన్స్పిరేషన్. యాక్చువల్గా శ్రీవాణిలోకి వచ్చిన తర్వాత నేను జాబ్ చేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఉంటే రవి నా అన్నయ్యలాగా అనమాట. లేదు చదువు అనిపిస్తున్నాను, లేదు చదువు నువ్వు చెప్పగలవు, నీతో స్టామినా ఉంది, నీతో వర్క్ ఉంది, నువ్వు చెప్పగలవు అని నాకు మోటివేట్ చేసిన మా అన్న ఒక రకంగా రవి. సో రవి నేను ఎప్పుడు మర్చిపోయాను. రవి నా ఫ్రెండ్, మా గైడ్, మా బ్రదర్ ఎలా అనుకోండి. సో అంత స్టామినా నాలో ఉందని ముందు గుర్తించింది రవే. సో ఆ రోజు ఏమన్నా మిమ్మల్ని దయచేసి ఏమన్నా ఇబ్బంది పెట్టి ఏమనుకోకండి, కొద్ది స్ట్రిక్టే ఉన్నా అనుకుంటున్నాను నేను అప్పట్లో. ఒక చిన్న ఊత పదం కూడా ఉండేది అనుకుంటా నాకు. కోడి వాస్తవం ఆ పదాన్ని ఎక్కువ వాడేవాడిని, కటే కోడి అని చెప్పేసి కోడి సింబల్. ఓకే ఓకే సార్, కొద్దిగా మిమ్మల్ని జీవితంలో మిమ్మల్ని ముందుకు చూడాలనే ఒక అత్యాశ తప్ప నాకేం లేదు ఆ కాలంలో కూడా. సో నా ఆశ ఫలించిందని అనుకుంటున్నాను. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈరోజు స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే. యాజ్ ఎ టీచర్గా నా బొమ్మ ఉపయోగిస్తుంది. ఎందుకంటే నా పిల్లలు వీళ్ళందరూ నా పిల్లలాగానే నా పాప కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది ఎస్విఎస్లో. మొన్న వచ్చింది ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ నా మహబూబ్ నగర్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ మా పాప. సో నా పాపను మిమ్మల్ని అప్పుడప్పుడు దాదాపు నా మ్యారేజ్ 2003లో అయింది. సో చూసే క్రమంలో నా బిడ్డ ఎదే క్రమంలో మీరు కూడా ఎదుగుతున్నారు. సో నా బిడ్డ కూడా ఎంబీబీఎస్ స్థాయికి వచ్చింది, మీరు కూడా ఒక స్థాయిలో ఉన్నారు. నేను చాలా గర్వపడుతున్నాను. యాక్చువల్గా నా టీచర్ జాబ్కి ఒక సార్థకత వచ్చింది అనుకుంటున్నా. ఎక్కువ మాట్లాడుతుందో తెలియదు కానీ నిజంగా కొద్దిగా తృప్తిగానే ఉన్నా. మోస్ట్ సాటిస్ఫాక్షన్ డే ఇన్ మై లైఫ్ టుడే. ఎందుకంటే గతంలో టీచర్గా సన్మానం పొందిన మొదటి రోజు కూడా మొదటి బ్యాచ్ కూడా మీదే, అలా వెల్కమ్ చేసిన మొదటి బ్యాచ్ కూడా మీదే. రోడ్డు కూడా నన్ను యాక్చువల్గా మీరు వాళ్ళ వస్తుందేమో అలా పిలిచిన బ్యాచ్ మీదే, వచ్చిన బ్యాచ్ మీదే కాబట్టి అలా చాలా సంతోషంగా రోజు. ఖచ్చితంగా ఇంతకు రవి సార్ మిగతా పెద్దలు చెప్పినట్టుగా జీవితంలో ఎదగడం వేరు, తర్వాత నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ దాన్ని క్రమం తప్పకుండా ఫాలో అవ్వడం వేరు. పర్సనల్ లైఫ్ ఒకటి ఉండదు కదా, దాన్ని బెస్ట్గా మెయింటైన్ చేయండి. మీ కెరీర్ ఎంత బెస్ట్గా మెయింటైన్ చేస్తున్నారో మీ పర్సనల్ కెరీర్, ఐ మీన్ మీ రిలేషన్స్, ఆడపిల్లలు అయితే అత్త మామ, ఆడపిల్లలు, వాళ్ళందరికీ గౌరవం ఇవ్వండి. ఎందుకంటే ఈ సమాజంలో కష్టపెట్టిపోయి నేను చూస్తూ ఉన్నాను కదా, అత్త లేదు, మామ లేదు, కోడలు లేదు, ఉన్నాడా పోయినాడా, ఒకడే ఒకడు మనకు దొరికింది, ఒకే ఒక్కడు. ఆ ఒకే ఒక్కడి పట్టుకొని సతాయియాలి అంతే. అవునా? సో అబ్బాయి మన జీవితంలోకి వస్తున్నాడంటే అబ్బాయితో పాటుగా ఫ్యామిలీ మొత్తం వస్తుంది. అది జ్ఞానం పెట్టుకోండి. కేవలం మన భర్తనే కాదు గౌరవించాల్సింది, భర్త అమ్మడు ఉన్నటువంటి అమ్మను, వాళ్ళ నాయనను, వాళ్ళ అక్క చెల్లెలను, అన్నదమ్ములను అందరినీ ఆహ్వానించడం. లైఫ్లో తృప్తి ఉంటారు. అనుభవంలో చెప్తున్నాను నేను, ఖచ్చితంగా ఇది కూడా నా అనుభవంలో చెప్తున్నాను. ఎంతమంది దూరం పెడితే మీరు అంత దూరం అయిపోతారు. మీరు ఎంతమంది దగ్గర తీసుకుంటే మీరు అంత బాగుపోతారు, లైఫ్లో కూడా బాగుపోతారు. అలాగే అబ్బాయిలు కూడా కేవలం అమ్మాయి వచ్చింది మీ లైఫ్లో అమ్మాయితో పాటుగా వాళ్ళ సర్కిల్ కూడా లాక్కోవాలి మీ లోపలికి. వాళ్ళ అమ్మాయినా మీ అమ్మాయినా అవుతారు. అవునా కదా? సేమ్ అప్లికబుల్ ఇద్దరికి కూడా. అవునా? అబ్బాయి తల్లిదండ్రులను ఎంత గౌరవించామో అమ్మాయి తల్లిదండ్రులు కూడా మీరు అంతే గౌరవించాలి. అప్పుడే ఒక కుటుంబం అనేది ఆధారపడదు. చూడండి మా కుటుంబం ఎంత బాగుంది ఈరోజు. ఇట్లే కాదు, మీరు కూడా మా కుటుంబమే ఈరోజు. అవునా? కాబట్టి మా కుటుంబం, మేము మీ కుటుంబంలో ఒక సభ్యులుగా నేనైతే భావిస్తాను. సో చూడండి ఎంత లైఫ్లో ఎదిగారు అందరూ చూస్తూ నాకు నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే మీ వ్యక్తిగత జీవితంలో నేను చెప్పాను కదా, వ్యక్తిగత జీవితంలో ఎదగండి, ఒంటరిగా ఉండకండి. దయచేసి ఒంటరి జీవితంలో అలవాటు చేయకండి, ఎవరిని దూరం చేసుకోకండి, అందరినీ కలుపుకోండి. ఈ బ్యాచ్ను అలాగే మెయింటైన్ చేసి జీవితంలో చనిపోయే రోజు వరకు కూడా మీ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్ అలాగే ఉండాలి, మీ రిలేషన్స్ అలాగే ఉండాలి, మీ మధ్య ఆప్యాయతలు, ప్రేమలు అలాగే ఉండాలి. అమ్మాయిల మధ్య కానీ అబ్బాయిల మధ్య కానీ బోత్ ఆఫ్ మధ్య ఫ్రెండ్షిప్ అనేది అలాగే ఉండనివ్వండి. అది మనకు ఎక్కడో దగ్గర ఖచ్చితంగా మన మానసిక ప్రశాంతతని, మన జీవితంలో ఎంతో మనము తృప్తిగా ఉంటాం.
అలాగే మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా కాపాడుకోండి. ఎప్పుడు మీ పర్సనల్ లైఫ్ మీ కెరీర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడే మీరు జీవితంలో ఎదగలుగుతారు. మంచి వాల్యూస్ ఇవ్వండి సార్లు చెప్పండి మీ పిల్లలకి. వాళ్ళు కూడా వాళ్ళు ఎదిగినప్పుడు కూడా నన్ను విలువని నేను వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు ఫిజికల్ సైన్స్ టీచర్ సార్. ఇప్పటికీ కూడా నేను అదే ఎగ్జాంపుల్స్ తో టీచ్ చేస్తున్నాను. అంతగా మీరు చెప్పిన సబ్జెక్ట్ మాకు గుర్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ రామకృష్ణ సార్ మాట్లాడుతుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. సో మొదటగా ఈ ప్రోగ్రాం ద్వారా నేను నాకు మా గురువును డాక్టర్ రామచంద్రయ్య గారిని ఈరోజు రామకృష్ణ ఒక ఐడెంటిటీని ఇచ్చినటువంటి మా గురువు గారికి మొదలుగా నేను పాదాభివందనం చేస్తూ నాకు విద్యార్థులందరూ కూడా యాక్చువల్గా స్కూల్లో నాకు గుర్తున్నంత వరకు చాలా తక్కువ టైం నేను ఉన్నట్టు స్పాన్ ఆఫ్ లైఫ్ అక్కడ స్కూల్లో చాలా మందికి నేను ఐడెంటిటీలో లేను. చాలా తక్కువ టైం నేను ఉన్నటువంటిది. కానీ అయినా కూడా నన్ను అంతే ప్రేమతో మీ అందరూ గుర్తు పెట్టుకొని నన్ను చాలా ఇక్కడికి చాలాసార్లు, ఎందుకంటే చాలా 2-3 టైమ్స్ మా కాలేజ్లో కూడా వాళ్ళది ఏదో 3 day or 5 day ట్రైనింగ్ ప్రోగ్రామ్ టీచర్స్ ఏదో ఉన్నప్పుడు కూడా మా దగ్గరికి వచ్చింది. నాకు 2-3 days నుంచి కూడా యూ షుడ్ బి దేర్ సార్ అని కంపల్సరీగా రావాలి అని చెప్పి నన్ను చాలా ఫోర్సిబుల్గా చేసింది. మీ అందరికీ దాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్నిటికన్నా ముందుగా మీరందరితో ఒక మంచి యునైటెడ్గా ఎక్కడెక్కడో లైఫ్లో ఎక్కడెక్కడో డిఫరెంట్ ప్రొఫెషనల్స్లో ఎంతో బిజీ లైఫ్లో అండ్ ఈవెన్ వీకెండ్స్లో సండేస్ ఆల్రెడీ వీ హ్యావ్ సో మెనీ షెడ్యూల్స్ ఉంటాయి. వాటిని అన్నింటినీ వైండ్ అప్ చేసుకొని మీరందరూ గ్యాదర్ అయ్యి చాలా డేస్ నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఇలాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ చేస్తూ మీతో పాటుగా మమ్మల్ని కూడా మా మిత్ర బృందాన్ని అందరినీ కూడా ఒకసారి మళ్ళీ మాకు స్టేజ్ మీదకి అలా పర్సనల్గా, ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్లు ఈమెయిల్స్ చాటింగ్స్ ఇవన్నీ కాకుండా ఒక మనిషి ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటువంటి వ్యక్తిగతమైనటువంటి హావభావాలు యాక్చువల్గా మనం వెర్బల్ కమ్యూనికేషన్ కన్నా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేటువంటిది ఎక్కువ ఇంటరాక్షన్లో ఇంపాక్టబుల్గా ఉంటుంది. అలాంటి ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక లైఫ్లో మీరు అందరూ కూడా వెల్ సెటిల్గా ఉన్నారు అనిపిస్తుంది. మాకు ఒక గురువు వాస్తవంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి మాకేదో శాల్వాను బొకేను బ్యాడ్జో లేదు ఇంకేదో దండానో గార్లాండ్ ఇంకేదో సన్మానం అనేటువంటి డెసిగ్నేషన్ అనేటువంటిది నాట్ క్రైటీరియా. మీ యొక్క అభ్యున్నతి అనేటువంటిది మీరు మా వైపు నుంచి బయటికి పోయిన తర్వాత మీరు ఉన్నత స్థానంలో ఉండేటటువంటిదే మాకు అన్నిటికన్నా చాలా గొప్పగా ఉంటుంది. అదే మాకు గొప్ప సత్కారం. ఏ ఉపాధ్యాయుడైనా ఎక్కడైనా కూడా విద్యార్థుల నుంచి కోరుకునేది ఏంటంటే విద్యార్థులు వాళ్ళకన్నా గొప్ప గొప్ప స్థానాల్లో ఉండి వాళ్ళు వాళ్ళ నిజ జీవితంలో ఏదైనా అవసరం వస్తే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను మీ విద్యార్థిని సార్ అని చెప్పి ఎప్పుడన్నా పొరపాటున అంటారు చూసిండ్రా, అంతకు మించినటువంటి ఆనందంగా మాకు ఏది ఉండదండి. సో మీరు అందరూ అలాంటి స్థానంలో ఉన్నందుకు ఇలాగ మేము మాట్లాడుతూ ఉంటే అమ్మాయి ఏదో కోఆపరేటివ్ బ్యాంక్ లో మేనేజర్ అంటే సార్ మనం రేపు లోన్కి వెళ్దాం సార్ అని చెప్పి ఏదో కూడా జస్ట్ కిడ్ ఏ జోక్ అనమాట. అంటే ఇట్ షుడ్ బి, అంటే ఇట్ మే బి జోక్ ఆర్ మే నాట్ బి జోక్, వాట్ వే ద సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వి కాంట్ ఎక్స్పెక్ట్ ఇన్ ఫ్యూచర్. కాకపోతే నేనేమంటున్నా అంటే అలా మాకు అదంతా ఆనందం, అంతకు మించిన ఆనందం ఇంకేం అవసరం లేదు. మాకు సన్మానం అనేటువంటి ఎక్కడైనా సిచ్యువేషన్ లో మాకు మీరు తగిలి ఏదైనా విషయంలో మాకు మీరు సార్ మేము మీ స్టూడెంట్స్ సార్ అనే ఒక రిమైండ్ అనేటువంటిది మాకు ఇచ్చేటువంటి ఆనందం అనేటువంటిది వీటన్నిటికన్నా 1000 రెట్లుగా ఉంటుందండి. సో ఇక మీ పర్సనల్ లైఫ్కి వస్తే ఇందాక అన్నట్టుగా సార్ వాళ్ళు చాలా మంది అన్నారు మోనోమాని ఆఫ్ మొబైల్. ఈరోజు మన మొబైల్ అనేటువంటిది మనల్ని ఎంత ఇంపాక్ట్ చేస్తుందంటే ఎంత అడిక్ట్ అయిపోయిందంటే మీ చిల్డ్రన్ విషయంలో నేను మీ అందరికీ ఒక సలహా ఇవ్వాలనుకున్నాను. ఐ జస్ట్ వాంట్ టు కమిట్, డోంట్ ప్యాంపర్ యువర్ చిల్డ్రన్, యు జస్ట్ పేరెంటల్ యువర్ చిల్డ్రన్. ప్యాంపరింగ్ అనేటువంటిది ఏమవుతుందంటే ఎన్ని ఎక్కువ మీరు లగ్జరీ ఫెసిలిటీస్ మీరు వాళ్ళకు నౌరిష్ చేస్తారో మీరు ఫ్యూచర్లో మీ ఐడెంటిటీని మీ యొక్క చిల్డ్రన్ యొక్క ఐడెంటిటీని మీరు ఈ సొసైటీలో కోల్పోయేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి యూ ఓన్లీ పేరెంటల్ యువర్ చిల్డ్రన్, what to do, what not to do, what is best and what is wrong. You just go on convert them like a friend. ఎందుకంటే మా జనరేషన్ లో ముండ్ల కింద కిటికీ ఓపెన్ చేసేసి కింద కంప పెట్టేసి పోదండం లాగా వేయించేటువంటి వాళ్ళు.
పెన్ తీసుకొని లేదా పెన్సిల్ తీసుకొని వేల మధ్యలో మాకు మంచి మంచి ఇంపోజిషన్స్, మంచి పనిష్మెంట్స్ అనేటువంటివి ఉంటుండే. అంటే ద జనరేషన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడున్న జనరేషన్ అలా లేదు. జస్ట్ ఒక చిన్న వర్డ్ ఏదైనా వచ్చిందంటే ఇంటికి ఫస్ట్ పేరెంట్ వస్తాడు, నేనే మా పిల్లనేమని లేదు, నువ్వెవరు రా మాట్లాడడానికి. అంటే కాలం మారుతుంది, మనం కూడా మారుతున్నాం. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని పేరెంట్ చేసేటువంటి విషయంలో కాస్త ఫ్రెండ్లీగా వాళ్ళను మీరు డైరెక్ట్ చేస్తూ మీలాగే వాళ్ళు కూడా సొసైటీలో బాగా అభ్యున్నతి చెందే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈనాటి విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ మరియు నాతోటి ఉపాధ్యాయ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అంటే చాలా కష్టమైన పని, అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి మీ అంటే విద్యార్థులు వాళ్ళకి కావాల్సిన ఫ్రెండ్స్ అందరూ కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ఒక దగ్గర గ్యాదర్ చేయాలంటే చాలా శ్రమతో కూడినటువంటి పని. ఇటువంటి ఈ కార్యక్రమానికి కష్టపడి అందరినీ ఒక దగ్గర చేసినటువంటి మా విద్యార్థులకు బట్టి లేదా ఇప్పుడు మాతో మిత్రులుగా భావిస్తున్నాం అందరినీ. ఎందుకంటే మాతో సమానం అయిపోయారు, మేమే చిన్న అయిపోయింది కదా. కానీ ఈ వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాను. ఫస్ట్ శైలజ ఫోన్ చేసింది, శైలజ రెడ్డి అని పడ్డది. నేను ఫస్ట్ ఫోన్ ఎత్తలేదు, నేను మామూలుగా నెంబర్ వస్తే ఫోన్ ఎత్తాను, నా దాంట్లో ఫీల్డ్ మాత్రమే ఫస్ట్ రిసీవ్ చేసుకుంటా. సరే ఎత్తుకుందామని చెప్పి మళ్ళీ ట్రూ కార్లోకి వెళ్ళాను. ట్రూ కార్లోకి వెళ్తే శైలజ రెడ్డి వాళ్ళ మా పక్కన శైలజ ఉంటుంది, ఆమె రెడ్డి కదా పేరు అనుకున్నా. సరే నెక్స్ట్ టైం మళ్ళీ ఫోన్ చేసి సరే నేను ఎత్తుదాం అని చెప్పి ఫోన్ ఎత్తాను. సరే ఇట్లా మీకు ఎటు దగ్గర పెట్టుకున్నాం మీరు రావాలంటే సరే అమ్మా నన్ను గుర్తుపడ్డాను. నాకు ఇంకా ఈ శైలజ కామన్గా నాకు 2001 బ్యాచ్ అంటే ఈమె ఫేస్ అనేది ఐడియా చేసింది. గుర్తుపట్టినాను అంటే 100% గుర్తుపట్టినాను అని చెప్పాను. ఓకే సరే. ఇప్పుడు నేను మీకు అందరికీ నేను ప్రైమరీ స్కూల్లో బోధించినాను, హై స్కూల్కి అయితే నేను బోధించలేదు. కాకపోతే నాకు చాలా మంది ఫేస్లో 8th, 9th, 10th చేయనటువంటి వాళ్ళు ఐడియా లేదు. కాకపోతే ప్రైమరీ చదివినటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ ఫేస్లో ఇప్పటికీ ఐడియా ఉంది. చాలా మంది గుర్తుపడ్డారు, కొంతమంది అయితే గుర్తుపడలేదు ఫేస్. సరే ఏదేమైనా ఈ సమావేశంకి వచ్చినటువంటి మీరు కానీ మా ఉపాధ్యాయ బృందం కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఉన్నత స్థానమైనటువంటిది. మనకు ఎన్ని ఉన్నత స్థానం అంటే నువ్వు కలెక్టర్గా లేకుంటే రాష్ట్రపతి అయినా సరే, ప్రధానమంత్రి అయినా ఎవరైనా సీఎం అనుకోండి, కానీ ఉపాధ్యాయునికి ఉన్నటువంటి వృత్తి చాలా సమాజంలో సంఘంలో చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చినటువంటి. మిగతా వాళ్ళకు ఈ సత్కారాలు కానీ ఏమి జరగవు, వాళ్ళు రిటైర్డ్ అయిపోయినా సరే ఏమైపోయినా సరే ఎవరు పట్టించుకోరు. కానీ ఉపాధ్యాయులు మాత్రం మన దగ్గర చదివిన పిల్లలు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ అంటే పిల్లల యొక్క పేరెంట్స్ కానీ ఎక్కడ కలిసిన సార్ నమస్కారం సార్ అని అంటారు. అంటే ఎందుకు మా పిల్లలు చెప్పినాడు కావచ్చు, ఇప్పటికి కూడా అటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఉన్నత స్థానంలో ఉంటుంది. మిగతా ఇంతకన్నా ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉన్నత స్థానం ఏ దానికి అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా ఉన్నతంగా ఎదగాలని చూస్తాము. కానీ ఇప్పటికీ మన దగ్గర మీరు ఉపాధ్యాయ వృత్తి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మీతో సాఫ్ట్వేర్ ఉండొచ్చు, ఇంకా అనేకటువంటి జాబ్ చేసుకోవచ్చు. వారి కూడా వాళ్ళ కష్టానికి ఇంకా ఎక్కువ శాలరీ పొందుతున్నారు, మాకు అదే పెద్ద గర్వకారణము. అయితే ఇక్కడ శ్రీవాణి విద్యాలయాలు వచ్చే వరకు ప్రత్యేకంగా విద్యార్థుల కన్నా ఉపాధ్యాయులకు క్రమశిక్షణ ఎక్కువ లేదు. మీరు గమనించడం లేదు కానీ ఉపాధ్యాయులు 8 గంటలకు పాఠశాలలో అక్కడ జెండా ఫ్లాగ్ హాస్టింగ్ రౌండ్ దానిపైన 7 గంటలకు చూపించిన వాళ్ళు అందరం. అంటే అది ఇక్కడ ఏంటంటే ఒక విద్యార్థులు ఒక స్కూల్ అంటే అభిమానం, ప్రేమ అనేది ఎక్కువ ఉండడం. ఈ ఏదో మనం నౌకరీ 500, 1000 రూపాయలు ఇస్తున్నాం కదా, అది ముఖ్యం కాదు కదా. మనం పాఠశాల పనిచేస్తున్నాం, మనం టైంకి వెళ్ళాలి, పిల్లలకన్నా ముందు ఉండాలి అనేది మా లోన ఉన్నటువంటి ఒక ఐక్యత అనేది చాలా దోహదపడేది. ఇప్పటికి కూడా అదే విధంగా నడుస్తుంది. ఎక్కడ కలుసుకున్నట్టుగా సార్ మా అందరం కలుసుకొని మేము వాణి స్కూల్లో పనిచేసినామని చెప్పి ఒక ఆత్మీయంగా పనిచేయడం జరుగుతుంది. అదే విద్యార్థులుగా మీరు ఉన్నారు సార్ నమస్తే సార్ అంటే అసలు కొంతమంది గుర్తుపడతాం, కొంతమంది గుర్తుపడలేదు. మరి వాణి స్కూల్ అంటేనే అప్పుడు మాకు కొద్దిగా మన దగ్గర పిల్లలు పలికిస్తున్నారు ఒక సంతోషం అంటే మాకు కలుగుతుంటుంది. అదే ఉపాధ్యాయులటువంటి లక్షణం. అయితే ఇక్కడ నేను సార్ వాళ్ళు రవి సారు చంద్ర సార్ మాట్లాడుతుంటే ఇంకా ఆకలిస్తుంది, నువ్వు ముగించారు. కానీ నేను మాట్లాడుతుంటే నాకు కూడా ఎక్కువ అవుతుంది, టైంలో నాకు అనిపిస్తుంది. మళ్ళీ
ఎందుకంటే టైం చాలా ఓవర్ అయిపోయింది, 2 అయిపోయింది దాదాపు. ఈ లంచ్ టైం దాటి మళ్ళీ స్నాక్స్ టైంకి వచ్చేస్తున్నాం ఒక గంట అయితే. కానీ సరే ఏదేమైనా మన విద్యార్థులందరికీ ఇక్కడ అందరినీ సమావేశపరిచి ఈ విధంగా సన్మానం చేయడం చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ మీరు ఏ స్థానంలో ఉన్నట్టుగా మాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. వ్యవసాయం అనుకోండి, హౌస్ వైఫ్ అనుకోండి. హౌస్ వైఫ్ అనేది చాలా మంది ఇద్దరు అన్నారు. హౌస్ వైఫ్ అనేది ఉద్యోగాల కన్నా చాలా గొప్ప నౌకరండి. ఒకరోజు సరే చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకరోజు భార్య కొద్దిగా జ్వరం వచ్చో దగ్గో జగ్గేసి పడుతుంది. ఆ రోజు పరిస్థితి ఎట్లా ఎదురు చూసింది అందరు తెలుసాయి కదా. ఏడు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఏ పని ఏం చేయాలో పిల్లలకు తెలియదు, భర్త తెలియదు, ఎవరు తెలియదు. మనం కూడా ఏం మనం గుట్టనే కదా చేసేది, ఇది సింపుల్ అంటున్నాం. కానీ ఆ సింపుల్ పని చేయడానికి పోతే అప్పుడు తెలుస్తుంది దాని పరిస్థితి అనేది. అదేవిధంగా వ్యవసాయం అనేది కూడా చాలా అన్ని స్థానాల కన్నా చాలా గొప్పది. కానీ దాన్ని ఎవరు గుర్తించడం లేదు, పేరు చెప్పుకుంటున్నారు. రైతు నిలబడి జరిగింది, రైతుల పండుగ అనేది పెద్ద పండుగ మామూలు జరిగింది రైతు. కానీ ఆ టైం వరకే దాన్ని గుర్తుపెట్టుకున్నారు, మిగతా టైంలో గుర్తుపెట్టుకోలేదు. కానీ ఆ రైతు పండించినటువంటి ధాన్యాన్ని మన వేలు 5 వేలు రోడ్లోకి వెళ్తున్నాయంటే ఆ రైతు పండించినటువంటి కష్టమే మనకి ఈనాడు జరుగుతుంది. చాలా సార్లు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సార్కు స్టేజ్ పైకి ఆహ్వానించినటువంటి విద్యార్థులు ఇప్పుడే చాలా సార్ అడిగారు, ఫోన్ చేసి సార్ ప్రోగ్రామ్ అయిపోయిందా, భోజనం అయిపోయిందా, వెళ్ళిపోయినాడు. అంటే లేదు, ఇంకా నడుస్తుంది. నీ కూడా నాకు ఇంతవరకు టైం ఇచ్చాడు, ఈ టైం వరకు నేను ఫోన్ చేస్తా, నాకు చెప్పేసి ఇచ్చాడు. సరే చెప్తాను ఇప్పుడు ఫోన్ చేశాడు, నేను చెప్పాను. చాలా సంతోషం. సరే ఏమైనా మీరు ఈ స్థాయిలో ఉండి మమ్మల్ని అందరూ ఒక దగ్గరికి చేర్చడం చాలా గొప్ప విషయం. ఇప్పటికి 4 years అయింది, 4 years అయిపోయింది. దాదాపు ఒక 23 సంవత్సరాల సర్వీసు, ప్రైవేట్ సర్వీస్ అనుకుంటే 35 సంవత్సరాలు మొత్తం. 30 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ప్రకారంగా 23 సంవత్సరాలు నాకు లెక్క ప్రకారం జరిగింది. ఇంకా మా పిల్లలు ఇద్దరు సాఫ్ట్వేర్, ఇద్దరు మా హైదరాబాద్ ఉంటారు. ఒక బాబు మ్యారేజ్ అయిపోయింది. సరే మా పీట్ సార్ ఏడవగా ఏదో అంటున్నాడు, కాబట్టి ఏది జబర్దస్త్ కమిటీ జరుగుతుంది కదా, ఆ విధంగా చేస్తున్నాడు. అందరికి సంతోషం. ఎందుకంటే ఈ వయసులో ఆ విధంగా కూడా చాలా సంతోషం. మాకు పక్కన లేకపోతే మేము బాగుంటుంది. ఎందుకంటే ఈ ఏజ్లో ఎప్పుడు నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నా కానీ ఏదో పూలను కూర్చొని ఏమో ఆలోచన అనేది మీరైనా సరే రేపు నాటి ఫ్యూచర్ అంటే ఒక 10 సంవత్సరాలు అవుతుంది, మీరు కూడా ఆ పరిస్థితికి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరితో కలుస్తూ నవ్వుతూ ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా మీ పిల్లలను మంచిగా చదివించుకుంటూ మంచి స్థానంలో తీసుకొస్తారని ఆశిస్తూ కూర్చున్నాం. ఉపాధ్యాయ బృందానికి మరి 2001 మరి 2 బ్యాచ్ అందరు కూడా శుభాశిస్సులు. చాలా మంది గుర్తుపట్టారు. మనం ఏం చెప్పేది ఏం లేదు, లేట్ వస్తే కొట్టడమే, ఏం చాలు చేయడమే. లేకపోతే అది ఇక వినాయక చవితి వచ్చిందంటే పండగ, లోకాలంతా మన దున్నేదే కదా. చాలా బాగుంది. ఇంతమందిని గ్యాదర్ చేయడం కూడా ఒక క్రేజీ లాగా. చాలా మంది అందరూ దాదాపు అందరు వచ్చినట్టే. అందరు కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సైన్స్ టీచర్ లింగమయ్య సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద కూర్చున్నటువంటి గౌరవ కరస్పాండెంట్ గారు మరియు మేధావి వర్గానికి చెందినటువంటి ఉపాధ్యాయులు మరియు ప్రియమైన విద్యార్థి లోకం, మీరందరికీ శుభాకాంక్షలు. సార్ వాళ్ళకు నమస్కారం. సరే ఏదేమన్నప్పటికీ మనందరం కూడా విద్య ఆవాసంలో ఉన్నవారు, శ్రీవారి విద్య ఆవాసంలో ఉన్నవారు. శ్రీవారి విద్య ఆవాసము, ఆ నిలయము, ఆ నేల తల్లి ఈరోజు మిమ్మల్ని చూసి తప్పిపోయిపోతుంది. తల్లి తల్లడిల్లుతుంది. నా పిల్లలు మళ్ళీ ఒకసారి కలిసారా సార్, చంద్ర సార్ మాట్లాడితే ఆ పదానికి కరెక్ట్గా అర్థం వచ్చింది. ఆత్మీయ ఆత్మ మనిషి సంతోషంతో ఎంత
నేను ఎంత హ్యాపీగా ఉన్న విషయాన్ని మిమ్మల్ని చూసి మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉందని చెప్పేసి సారు చాలా ఎక్సైట్గా సంతోషపడ్డాడు. ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు. నిజంగా కూడా మీరంతా ఇవాళ చాలా ఉన్నతంగా ఉన్నారు, బాగున్నాము, మంచిగా ఉన్నాము అని ఈరోజు అంటున్నారు. ఆ రోజు మేము కోరుకున్నది కూడా అదే. ఫ్యూచర్లో మా పిల్లలు మేము విద్యార్థులు చెప్పిన పిల్లలు ఖచ్చితంగా ఉన్నతంగా ఉండాలి. ఉత్తమ ఉపాధ్యాయుల చేత బోధన తీసుకున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఉత్తమ ఉపాధ్యాయులు. ఇంకా కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు కదా, మేము ప్రైవేట్ టీచర్స్గా ప్రైవేట్ స్కూల్లో బోధించినప్పటికీ మీరు గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అవ్వడానికి ఆ రోజు ఈ గుళ్ళ యొక్క విద్యాబోధన కూడా 2-3 సన్మాన కార్యక్రమాలు జరిగాయి. వాళ్ళందరికీ మొన్న లాస్ట్ మంత్ కూడా బహుశా లాస్ట్ మంత్ ఆత్మీయ సన్మానం జరిగితే ఆ రోజు జిలేబీ లాగా అనిపించింది, అంత సంతోషం అనిపించింది. జిలేబీ స్వీట్గా ఈ రోజు కాస్త గులాబ్ జామ్ లాగా అనిపిస్తుంది. అంటే అంత సంతృప్తిగా మీరు కలవడం ఈ ఏజ్ లోపల, మీరు ఈ ఏజ్ లోపల ఇప్పుడు ఏ ఏజ్ లో ఉన్నారో, నేను స్కూల్కు మీ స్కూల్కి టీచ్ చేయడానికి వచ్చినప్పుడు నాది అదే ఏజ్. అంటే ఈ ఏజ్ లోపల మీకు ఎట్లా ఉంటుందంటే ఒక ఎమోషనల్, మీరన్నా సెటిల్ అయ్యారు, రెండవది మీరు మీ బ్యాక్గ్రౌండ్ కొంచెం వ్యవస్థ ఆర్థికంగా కొంత ఉన్నప్పటికీ మేము శ్రీవాణి స్కూల్లోకి ఎంటర్ అయినప్పుడు చెన్సార్ మాట్లాడుతుంటే ఒక్క రూపాయి కూడా ఇబ్బంది అని మాట్లాడుతున్నప్పుడు అంత ఇబ్బంది ఉన్నా, కడుపులో ఆకలి ఉన్నా, ఆవేదన ఉన్నా, బయటికి పోతే నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ ఉన్నా నేను మాత్రం పిల్లలకు మంచిగా చెప్పాలి. ఖచ్చితంగా సబ్జెక్ట్ బోధించాలి, అది రేపు ఉపయోగపడాలి అని ఈ రకంగా ప్రతి టీచరు నిచ్చెన కొడుకుల్లా నిచ్చెనలాగా ఉంటాడు సార్. అంతే, తన పిల్లలు కొడుకులు ఇస్తాడు, ఆ కొడుకుల మీద ఎక్కుకుంటూ పోవాలి. టీచర్ అక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాం. మీరు ఆ రోజు ఏ పొజిషన్ చూసినా మేము అక్కడే ఉన్నాం. కానీ మా పిల్లలు ఈరోజు ఆ స్టెప్ దాటుకుంటూ పైకి పోతుంటే నిజంగా కూడా 100 గులాబ్ జామున్ తిన్నా ఇంత సంతోషంగా ఉండదేమో అనిపిస్తుంది, అంత హ్యాపీగా. ఆ రకంగా మిమ్మల్ని తీర్చిదిద్దినందుకు సంతోషిస్తున్నాం. కానీ అంతకన్నా ముఖ్యంగా మీ పేరెంట్స్ ఆ రోజు ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఆర్థికంగా ఉన్నా లేకపోయినా ఒక ప్రైవేట్ స్కూల్కి పంపించాలి, సిస్టమేటిక్గా పంపించాలి. స్కూల్ డ్రెస్ లేకపోతే పీరియడ్స్ అని కొడతాడు. స్కూల్ డ్రెస్ ఉండాలి, లేట్ అయిన రావద్దు, ఇన్ టైం రావాలి, విత్ ఫుల్ యూనిఫామ్ రావాలి. ఫుల్ యూనిఫామ్ ఉండాలంటే పేరెంట్స్ దగ్గర కొంతమందికి ఆర్థిక స్తోమత ఉండకుండా వ్యవసాయం చేస్తున్నారు అంటారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఇట్లా స్కూల్కి పంపిస్తే అతను పంట పండించిన తర్వాత, మార్కెట్ పోయిన తర్వాత, పంట పండించిన అమౌంట్ చేతికి వస్తే ఆకలి మాట మీద పొద్దున ఎప్పుడో బయటకు వచ్చినాం, మార్కెట్కి వచ్చినాం, అమ్మిలో కాస్త కూస్తో అమౌంట్ వచ్చింది, చేపలు పెట్టుకున్నాం, తిందామని బిర్యానీ సెంటర్ పోదామని ఆకలి చూపించింది. కానీ అక్కడ పోగానే ఒక ప్లేట్ ఎంతయా ఫుల్ మీల్స్ అని ప్లేట్ ఎంత అంటే 250 రూపాయలు అన్నాడు. 250 రూపాయలు నేను ఒక్కటి తింటే నా కడప ఒక్కనే తింటుంది. అయ్యో, ఇదే 250 రూపాయలు పెడితే నా పిల్లకి ఏమైనా వస్తుంది కదా, కుటుంబంలో అందరూ తింటాం కదా అనేటటువంటి తండ్రి పాత్రను ఎప్పుడు మర్చిపోతాడు. ఖచ్చితంగా ఉపాధ్యాయులకు నీవు ఉపయోగపడడానికి, నీవు భావి పౌరునిగా ఎదగడానికి ఎంత ఉపయోగపడమో అంతకన్నా ముఖ్యంగా నిన్ను స్కూల్కి తోడాలంటే, పక్క పిల్లవాళ్ళగా క్యారేజీ పంపించాలంటే తండ్రి తల్లి వాళ్ళు పడ్డ ఆవేదన, వాళ్ళకి ఎంత కష్టం ఉన్నా సరే నిజంగా ఇక్కడ ఉండుంటే ఇన్నేళ్ళు వాళ్ళకు చేతిలో ఉన్నటువంటి బొగ్గలు కానీ, ఇన్నేళ్ళు వాళ్ళు తీసిన చెమట కానీ మొత్తం కూడా ఇట్లా ఎవాపరేషన్ అయిపోతుంది. అబ్బా, నా పిల్లలు ఇంత ప్రయోజనం లేదా అని చెప్పేసి సార్ మాట్లాడుతూ లంచ్ టైం అయింది అంటున్నాడు.
టీచర్కి ఒక్కరికే లంచ్ టైం, కరెక్ట్ టైంకు. కానీ అదే మీ పేరెంట్స్ ఉండుంటే అసలు అంటే కొంతమందికి ఏదో బీపీ షుగర్ అన్నట్టు ఉంటాయి కదా, ఇలాంటి మీ పేరెంట్స్ ఇంట్లో ఉంటే 15 రోజుల బీపీ టాబ్లెట్ ఒక్క రోజు వేసుకుంటే సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా ఉండేవాళ్ళు మీ పేరెంట్స్ ఉంటే అనేది. అమ్మ ఇవాళ మీరు తండ్రి పొజిషన్లో ఉన్నారు, అమ్మ పొజిషన్లో ఉన్నారు, అబ్బాయిలందరూ అమ్మ పొజిషన్లో ఉన్నారు, బాయ్స్ ఆల్మోస్ట్ ఆల్ తండ్రి పొజిషన్లో ఉన్నారు. ఇవాళ మీరు ఆర్థికంగా ఉండి పిల్లలతోటి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ రోజు ఆర్థికంగా లేకున్నా కానీ మిమ్మల్ని మంచిగా చూశారు. సార్ మాట్లాడు ఒక మాట చెప్పినట్టే, మీ పిల్ల రామకృష్ణ గారు మాట్లాడుతూ మీ పిల్లల్ని కొద్దిగా ఆర్థికంగా ఉన్నోళ్ళ పిల్లల అనే విషయాన్ని గుర్తు చేయగలిగిన బిడ్డ నిజం. అక్కడే కాస్త ట్రాక్ చేంజ్ అవుతుంది విద్యా వ్యవస్థకు మిగతా వ్యవస్థ విషయం. ఎందుకంటే వారిని పర్ఫెక్ట్ గా ప్రపంచం లోపల అత్యున్నటువంటి సంపన్నుడు ఆయన ఆయన బిడ్డ ఒకసారి ఒక ఓట్లు పోయినట్ట. ఓట్లు పోయిన తర్వాత సర్వెంట్ మంచి సర్వీస్ చేసాడు. చేసిన తర్వాత టిప్పి అన్న ఆలోచన వచ్చింది. వారిని పర్ఫెక్ట్ ఏమో ఒక 10 రూపాయలు ఇచ్చినట్టు. వాళ్ళ బిడ్డ ఏంటి ప్రపంచం లోపల అత్యున్నటువంటి పెద్ద ఉన్న సంపన్నుడు, నువ్వు 10 రూపాయలు, నేను 100 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు ఇచ్చింది. అంటే అప్పుడు ఎందుకు డాడీ 100 రూపాయలు ఇచ్చినావు, నువ్వు 100 రూపాయలు ఇవ్వచ్చు కదా, ఎందుకు 10 రూపాయలు ఇచ్చినావు అంటే అది చిన్న మాట అయిపోయాడు. బిడ్డ మీ అయ్యేదాకా మా అయ్య డబ్బునుడు కాదు, మీ అయ్య అంటే ఎవరు ఆయనే, కానీ మా అయ్య డబ్బునుడు కాదు బిడ్డ, నేను ఆ స్థాయి నుంచి వచ్చిన. అంటే కోరుకునేదంటే మీ పిల్లలకు ఖచ్చితంగా మోరల్ వాల్యూస్ నేర్పించాలి, డబ్బు విలువను చూపించాలి, డబ్బు విలువను గుర్తించాలి, ఫ్యూచర్ని ఐడెంటిఫై చేయించాలి. మొన్న రతన్ చనిపోతూ సారు మాట్లాడుతున్నాడు, ఒంటరిగా ఉంచకండి, ఒంటరిగా ఉండకండి అంటున్నాడు. రియల్ ఒంటరిగా ఉంటే దాన్ని మొన్న రతన్ చనిపోతే ఒక మాట అయిపోయింది. ఒంటరితనానికి కలిసి ఉండేటటువంటి విషయానికి ఒక విషయం చెప్తూ, ఒంటరిగా ఉంటే జైల్లో ఉన్నట్టే. సో ఫస్ట్ జైలుని ఇంట్రడ్యూస్ చేయండి, జైలు జీవితాల గురించి చెప్పండి. చెప్తే ఇప్పుడు మేము మంచి ఫ్రెండ్స్ అంటున్నాం. ఎలాంటి మంచి ఫ్రెండ్స్ అంటే పేరెంట్స్కి, లేకపోతే బంధువులకి, లేదా మీ ఫ్రెండ్స్కి ఇలాంటి మాట్లాడుతూ మేము మనము అనే వాళ్ళం ఎవరు ఏంటి ఇక్కడ నా దృష్టి లోపల మనకు పేరు సంబంధం లేదు, రక్త సంబంధం అంతకన్నా లేదు, పేరు సంబంధం లేదు, రక్త సంబంధం లేదు. కానీ శ్రీవాణి విద్యా నిలయం ఆ ఆవాస బంధం చేత ఏం జరుగుతున్నాయంటే పేరెంట్స్ ని రక్త సంబంధాలు, మీ సొంత సంబంధాలు, మీ బంధువులను, మీ కుటుంబ సభ్యులను ప్రతిరోజు ఏదో ఒక సందర్భం లోపల టచ్ చేయండి. ఖచ్చితంగా నీకు ఎంత తెలిసినా ఓసారి ఏమన్నామంటే అమ్మను చాలా చురుకలేసి మాట్లాడు. అమ్మా నీ తిగదా నీకు ఏం తెలిసే ఒక ఎగ్జామ్ ముందు అని చెప్పేసి, అమ్మ నీలాగా నాలాగా లేకపోతే మనలాగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో లేకపోతే జాబ్ చేయకూడదు బహుశా. కానీ ఆమె 9 నెలలు గర్భంలో ఉంచుకొని రోజు ప్రతి క్షణము 2 కిలోల నుంచి 4 కిలోల బరువు మోసింది. 9 నెలలు మోసి మధ్య అదే రకంగా ఇంకా లాస్ట్గా నేను ఒక 24 ఇయర్స్ స్కూల్ ఫీల్డ్కు కాస్త దూరం, 24 ఇయర్స్ చేసిన స్కూల్లో చేసి కరోనా వచ్చిన తర్వాత కాస్త స్కూల్ ఫీల్డ్ వదిలిపెట్టాడు అయిపో తాత్కాలికంగా. సమస్యలు లేకపోతే విషయాలు మాత్రం ఏం దూరం కాలేదు, కాకపోతే స్కూల్ ఫీల్డ్ నుంచి దూరం అయ్యి ఇవ్వాలనే కొద్దిగా బిజినెస్ రూట్లోకి వచ్చిన. కాకపోతే నేను ఆయన కొడుకున్నా అదే సత్యం సార్ పాట పాడుతున్నాడు, ఎందుకంటే
పాట పాట టైం అయిపోతుంది. కానీ నేను ఆయన సొంతంగా మీరు ఈ రోజు కావాలని చెప్పేసి ఒక చిన్న పాట రాసుకున్నా మీతో పాటించండి. 10th క్లాస్ వాళ్ళకు ఈ పాట వాయించిన. రెండవది వినాయక చవితి వచ్చిందంటే బాబు సార్ ఏమన్నదంటే 10th క్లాస్ అప్పుడు బాబు సారు, వినాయక చవితి అప్పుడు బాబు సారు, మిగతా టైం లోపల దయంతో వస్తారు. సమస్య వచ్చినప్పుడు చాలు సార్, సంతోషంగా మిగతా టీచర్స్. ఇలాంటి మిత్ర బృందాన్ని శ్రీవాణి నిలయం అనేది మంచిగా అలాంటి బంధాన్ని ఏర్పరిచినటువంటి విషయం. అయితే ఆ రోజు నేను కోరుకున్న విషయం ఏంటంటే ఆ రోజు వీడుకోలు పాటలు వాడు పాట చిన్న 2 లైన్ అంతే సార్. ఏమనుకుంటుంది సార్? వీడుకోలు వీడుకోలు వీడుకోలమ్మో మా ఎక్కలారా గుర్తుకున్న పాట. వీడుకోలు వీడుకోలమ్మో మా ఎక్కలారా మమ్ములిడిచి మీరు వెళుతారుగా మా ఎక్కలారా మాకెక్కడైనా మీరు కలుస్తారా మా ఎక్కలారా. అంటే లైన్తో చెప్తారు మీకు, లైన్తో చెప్తారు మీకు. మాకెక్కడ కనిపిస్తారా? మళ్ళా కనిపిస్తే కనిపించాలి. ఎట్లా పోతారు మీరు బయటికి? రెక్కలు వచ్చిన పక్షులు, రెక్కలు వచ్చిన పక్షులు పెట్టుకుంటారు. మా ఎక్కడ రావాలని కోరుకుంటుంది? శ్రీవాణి స్కూల్ కానీ, టీచర్స్ కానీ, లేకపోతే 9th క్లాస్ వాళ్ళు కానీ మిమ్మల్ని ఎవరు కోరుకున్నారు? డాక్టర్ అయ్యి నీవు రావాలి నా బిడ్డలారా, కలెక్టర్ అయ్యి మీరు వస్తారుగా మా అన్నలారా, మంచి టీచర్లు కావాలి మా అక్కలారా, ఇంజనీర్ అయి నువ్వు నిలవాలి మా అన్నలారా. ఇంజనీర్ కావాలని కోరుకున్నా మీ 9th తోడు, మీ 9th క్లాస్ వాళ్ళు మీకు చిన్నప్పటి వచ్చింది కదా, కొంచెం అమౌంట్ ఏర్పాటు చేసుకున్నారు మిమ్మల్ని ఈ రకంగా ఉండాలని కోరుకున్నారు. ఆ రకంగా ఎలా కనిపిస్తున్నారు, ఆ రకంగా మీ టీచర్ సంతోషపడుతున్నారు. ఆ రకంగా మీ శ్రీవాణి విద్యాలయం అనేది, మన శ్రీవాణి విద్యాలయం అనేది సంతోషంగా తల్లడిల్లుతుంది అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసి, ఇప్పటికే సమయం చాలా ఆసన్నమైంది. అన్నిగా భావించకుండా మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఆనందంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ముగిస్తున్నారు. నాట్ ఓన్లీ మీకు కాదు, సార్ వాళ్ళకి కూడా చాలా మెమరీస్ ఉన్నాయి దాంట్లో. కాకపోతే ఇంతకుముందు సార్ చెప్పినట్టు టైం అవుతుంది కాబట్టి సార్ వాళ్ళు చెప్పిన అన్ని విషయాలు నేను మళ్ళీ చెప్పలేము. అవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకోండి. కాకపోతే 1-2 అంశాలు మాత్రం నేను తీసుకొస్తాను మీ దృష్టికి. నేను కూడా టీచర్గా ఆ స్కూల్లో మొట్టమొదటిగా ఎంటర్ అయినా. నేను నిజంగా చెప్పాలంటే ఆడ నాకు చదువు ఏం చెప్పినా అనేది నాకు గుర్తులేదు, కానీ నేను నేర్చుకున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. బయాలజీ చెప్పినా బయాలజీ టీచర్గా ఉన్నా ఇప్పుడు. కాకపోతే అంటే మీకు ఏం విషయాలు చెప్పినా, అంత బాగా చెప్పినా లేదా అనేటువంటిది అంత గుర్తులేదు. కాకపోతే ఒకటి తాపత్రయం, మా పిల్లలకి మంచిగా చెప్పాలనేటువంటిది. ఎందుకంటే అప్పుడు నేను లర్నింగ్ కదా, టీచర్గా లర్నింగ్ స్టేజ్లో ఉన్నాం. సో మేము కొంచెం నేర్చుకొని మీకు చెప్పాలి. మేము నేర్చుకున్న అంశాలు మీకు అందుతున్నాయా లేదా మాకు తెలియదు కరెక్ట్గా. కాబట్టి అప్పుడు మేము నేర్చుకున్నాము, ఆ నేర్చుకున్న అంశాలు అందుకే చెప్తున్నాను, మాకు నేర్పించిన ఎక్కువ. దాంతో మేము జాబ్ కూడా కొట్టుకున్నాం. అందుకే శ్రీవాణి విద్యాలయానికి ఎప్పుడు రుణపడి ఉంటాము. అంటే ఇండైరెక్ట్ గా శ్రీవాణి విద్యాలయం ఎట్లనో మీరు కూడా మాకు అట్లా నేర్పించినట్టే. ఎందుకంటే మేము మీతో చెప్పడం వల్ల మాకు ఎక్కువ వచ్చింది. ఈ బ్యాచ్ విషయానికి వస్తే మొన్ననే ఒక గెట్ టుగెదర్ జరిపించడం అంటే జరిగింది. దాంట్లో నేను పాల్గొన్నాను. ఆ బ్యాచ్ చాలా చిన్న బ్యాచ్, అంటే 6th క్లాస్ ఉన్నాను నేను చెప్పినప్పుడు. నేను జస్ట్ ఒక 5-6 నెలలు మాత్రం పనిచేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఎవరిని వాళ్ళని గుర్తుపట్టలేకపోయాను. ఇక్కడ ఈ బ్యాచ్ మాత్రం చాలా నిండుగా అందరినీ దాదాపుగా 90% గుర్తుపట్టే విధంగా ఉంది. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఫంక్షన్స్ అంటే నేను చాలా దూరం, మాట్లాడడం కూడా దూరమే. సార్ చెప్పాడు, రవి సార్ ఎంత ఎక్కువ మాట్లాడతారో స్టేజ్ ఫియర్ అన్నాడు. నేను చాలా తక్కువ చాలా స్టేజ్ ఫియర్ యాక్చువల్లీ. కానీ ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, మమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి కలిపినందుకు, మీరు కూడా యాక్చువల్లీ ఈరోజు మీ పండుగ, అంటే మీరు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనాలి, మనందరం కలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మీరు రావడం జరిగింది. కానీ ఇది మా ప్రోగ్రామ్ లాగా అయింది. సరే, ఏదైనప్పటికీ మీ అందరికీ కూడా మళ్ళొకసారి ఆశీస్సులు. చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఆ ఉన్నత స్థానాల్లో ఉన్నందుకే, అంటే ఎప్పుడైనా కనిపిస్తే మమ్మల్ని కొంచెం గుర్తుపెట్టుకొని నమస్కారం సార్ అంటే అంతవరకే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నప్పటికీ మీ అందరినీ నాగకర్ణలో చాలా మందిని చూస్తూ ఉంటాను నేను.
ఈ బ్యాచ్ నాకు ప్రత్యేకమైంది. 2001-2 లో మీరు 10th అయిపోయింది. నేను మీకు 8th క్లాస్ వరకే బోధించిన. 8th క్లాస్ మధ్యలో అయినా అది కూడా ఇప్పుడు సారీ చెప్పాలి, ఎందుకంటే చాలా కారణాల వల్ల అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. సరే ఆ తర్వాత జాబ్ కూడా ఒప్పుకున్నా. సరే ఏదైనప్పటికీ మళ్ళీ ఒకసారి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఎందుకంటే మమ్మల్ని ఇక్కడ కలిపినందుకు. మీరు మీ స్నేహ బంధాన్ని ఇలాగే కొనసాగిస్తూ సార్ వాళ్ళు చెప్పినటువంటి అంశాలు, మీ పేరెంట్స్ కానివ్వండి, మీరు పేట సంబంధాలు కానీ, ఈ బంధాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ